తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. సార్ మీరేమో చంద్రబాబు గారికి విలువలు లేవంటున్నారు, డిప్యూటీ సీఎం గారు చెప్తున్నారు మరో 10 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎం గా ఉండాలి. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఈరోజు అసెంబ్లీలో జరిగింది. ఇప్పుడు ఏం చేద్దాం మనం? కిసుక్కోవడమే. ఎవరు సీఎంగా ఉంటారు అనేది వాళ్ళు చేసే మంచి పనుల మీద ఆధారపడి ఉంటుంది. ఆహా, మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. ప్రజలు వాళ్ళను ఆశీర్వదించేదాన్ని బట్టి ఉంటుంది, అంతకన్నా ఏముంటుంది? సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద. బొంకిందే బొంకు, బొంకుల బాబు. నువ్వు పొరపాటున మనిషి జాతిలో పుట్టేవరా? బొంకుల బాబు, బొంకుల బాబు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం, ఎంత మదం. బొంకుల బాబు, నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. బొంకుల బాబు అని చంద్రబాబు నాయుడుని ఎందుకు అనకూడదు? తీసుకొట్టాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తా. తమాషాలుగా ఉందా కొడకల్లారా? నేను ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, చెప్పు ఏదో ఏదో. మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను, నీ తల్లిదండ్రులు ఎవరో, చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా? సంస్కారహీనులు. రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు కనీసం మీ ఇంటికి తీసుకువచ్చి 2 పూటల భోజనం పెట్టి అటు చూడు బే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఆ రాష్ట్రంతో మనకేంటమ్మా? ఏంటి బాబన్నా, ఇంకోసారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఆ రాష్ట్రంతో మనకేంటమ్మా? దీనికి మీరు ఏమంటారు సార్? అంటే అది రే రామ్, ఆ రాష్ట్రంతో జగన్మోహన్ రెడ్డితో మనకేంటి? నేను ఎక్కువ కాలం బతకనండి, మీరు పెట్టే టెన్షన్కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. వారిని సంతోషంగా పంపించావా? రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. కనీసం వాళ్ళిద్దరూ కాలం చేస్తే కనీసం తలకొరివైనా పెట్టేవా వాళ్ళకు? నాకు పేషెన్స్ చాలా తక్కువ. సిస్టమ్ మీద రెస్పెక్ట్ తో ఇప్పటిదాకా ఆగాను. మీరు వాడతారా, నన్నే వాడుకోమంటారా? నేను చంద్రబాబు నాయుడు ప్రశ్న అడుగుతాను, ఇలాంటి మానవతా విలువలు ఏమాత్రం లేని వ్యక్తి ఈ చంద్రబాబు. నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలకొస్తే కపాలం పగిలిపోతే. రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు, ఏ గడ్డైనా తింటాడు. దించేస్తా, అడ్డంగా వాగితే దోల దించేస్తా. ఇలాంటి వ్యక్తితో యుద్ధం చేస్తా ఉన్నాం. ఏంటి బాబన్నా, ఇంకోసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను కోరేది ఒకటే, చెప్పు. ఈ యుద్ధంలో ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఈ యుద్ధంలో తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి ఎతవా. రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఎందుకైనా మంచిది నేను నమ్మలం. ఒక కథ గుర్తుకొస్తుంది. అరే అరే షూటింగ్ ఆపండి రా, షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి, కథ చెప్తాడు రవి, కూర్చో. ఒక ఊర్లో అమాయకుడు రెడీగా ఉండండి రా. పాప అమాయకుడు భుజాన ఒక మేకపిల్లని వేసుకొని దాన్ని ఏదో అమ్ముకోవాలని పాపం బజారుకి బయలుదేరుతాడు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇంట్లో నుంచి గడప దాటుతానే ఓడొస్తాడు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఒకడొచ్చి నీ కుక్క బల బాగుంది అని అంటాడు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అమాయకుడు అనుకుంటాడు, ఏందిరా అబ్బాయి ఇది, నేనేమో మేకపిల్ల వేసుకొని పోతా ఉన్నాను, మెడలో నా భుజాన, ఈయనేమో కుక్క పిల్ల బాగుందని అంటాడు, ఏంది అని చెప్పి. ఏమైంది వాడికి, పిచ్చి కుక్కలా బిహేవ్ చేస్తున్నాడు. లేదయ్యా ఇది మేకపిల్ల, ఇది కుక్క పిల్ల కాదు అని చెప్పి చెప్తాడు. ఏంది ఇదే?
ఆ వీధి చివరికి వచ్చేసరికి ఆ వీధి టర్నింగ్ దిగేసరికి ఇంకొకటి ఎదురవుతాడు. ఇంకొకటి ఇంకోటి ఏమంటాడు, అరే నీ కుక్క పిల్ల చాలా తెల్లగా ఉంది, చాలా బాగుంది అంటాడు. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నీకేమైనా బుర్రున్నదారా? ఆడేసి నాకు మేకపిల్ల వద్దు, నాకు ఈ కుక్క పిల్ల వద్దు అని చెప్పి పోతాడు. కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ పద్ధతిలో ఏ రకంగా తాను నడుపుతా వస్తున్నాడు అన్నదానికి నిదర్శనం ఇది. కడాన మీద చూస్తే కుక్క కూడా భరించలేకపోయింది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.